డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సీశాబ్ రౌండ్ 1 అలాట్మెంట్ నేడేనమ్మా. ఈ రోజు కోసం చాలామంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు. చాలామంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే జోసాలో చాలామంది స్టూడెంట్స్కి సరిగా సీట్లు రాలి. ఈ సంవత్సరం జోసాలో చాలా టఫ్ కాంపిటీషన్ అయితే నడిచింది. అసలు ఆల్మోస్ట్ ఆల్ పిల్లలకి సేఫ్ స్కోర్ వచ్చిన చాలామంది అది ఎస్సీ ఎస్టీ పిల్లలు చూసినట్టయితే ఈవెన్ 82 గ్రేటర్ దాన్ 82% వచ్చిన స్టూడెంట్స్ కూడా కొంతమంది పిల్లలకి అదేవిధంగా రిజర్వేషన్ జనరల్లో పిల్లలకి 97, 98% మంచి ర్యాంక్ వచ్చినా కానీ రాలేదు. కానీ మరి సీశాబ్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. మరి అప్పుడు రాని వాళ్ళందరూ ఇప్పుడు వస్తుందని మనం ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నాము. అదే స్టూడెంట్స్, మరి ఈరోజు ఎన్ని గంటలకు వస్తుందో ఒకసారి చూడాలి. వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? ప్రతి ఒక్క స్టూడెంట్స్ డెఫినెట్గా జోసాలో కొంతమంది సీటు వచ్చిన తర్వాత చాలా తప్పులు చేశారు. ఆ తప్పులు ఏం చేయకుండా జోసా పోయేదిగా మరి సీశాబ్ ఉంది. సీశాబ్ పోతే మళ్ళీ నీ సీశాబ్ లేదు కదా, ఈ సంవత్సరానికి అయిపోయింది, దుకాణం బంద్. అందరు కూడా కాలేజీలకు వెళ్ళి 10-15 ఆ ప్రాంతంలో ఫిజికల్ రిపోర్టు చేయాల్సి ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో ఏ మిస్టేక్ చేయకుండా జాగ్రత్తగా సీటు వచ్చిన తర్వాత మనము ఈరోజు ఏం చేయాలో చూద్దాం. 6 గంటలు, మరి 6వ తారీఖు మరి 5 గంటలకైతే ఈరోజు సీటు డిక్లేర్ చేస్తారు. అంటే 5 గంటలకి, ఒక్కోసారి 6 గంటలకు కూడా చేస్తాడమ్మా. ఇది 5 గంటలకు ఉన్న ఒక్కోసారి 5:30కి, 6 గంటలకు, 7 గంటలకు కూడా చేసే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్గా 5 గంటలకు చేస్తారనేది అది చెప్పలేము మనం వాళ్ళ యొక్క, ఎందుకంటే మనం ఒక హాఫ్ అన్ అవర్ కూడా వెయిట్ చేయొచ్చు, తప్పదు. మరి మన చేతుల్లో లేదు, ఎందుకంటే అది సీశాబ్ కౌన్సిలింగ్ వాళ్ళ యొక్క టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏదన్నా వస్తే మరి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ డిలే అవ్వచ్చు. ఇక సీటు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఏం చేయాలంటే స్టూడెంట్స్ ఫ్రీజ్ కానీ, స్లైడ్ కానీ, ఫ్లోట్ కానీ పెట్టుకోవాలి. తర్వాత పేమెంట్ చెప్పాను కదా, ఆల్రెడీ నేను వీడియో చేయటం జరిగింది స్టూడెంట్స్ కోసం. మరి ఓన్లీ సీశాబ్లో ఉన్న వాళ్ళు ఎస్సీ ఎస్టీ పిల్లలు అయితే బ్రీఫ్గా చెప్తాను. ఎస్సీ ఎస్టీ పిల్లలు 16,000 రూపాయలు ఇంకా కట్టాలి. మరి అదేవిధంగా జనరల్ స్టూడెంట్స్ ఇంకెంత కట్టాలి? 35,000 రూపాయలు కట్టాలి. ఆల్రెడీ 40,000 కట్టారు. మరి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్ ముందు 19,000 కట్టారు, తర్వాత 16,000 కడితే మీ యొక్క సీటు ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకుని ఒకసారి పేమెంట్ కడితేనే మీరు ఫ్రీజ్ కానీ, స్లైడ్ కానీ సెకండ్ రౌండ్కి వెళతారు. కొంతమంది స్టూడెంట్స్ అంటే అందరూ ఓకే, 1 or 2% పేరెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారంటే, ఇప్పుడు రౌండ్ 1లో మీకు సీట్ వచ్చింది, ఏదో సీట్ వచ్చింది సంథింగ్. రౌండ్ 1లో సీట్ నాకు నచ్చలేదు కదా, ఆటోమేటిక్గా ఫ్లోట్ పెడతాను. రౌండ్ 2లో ఏదైనా కొత్త సీటు వస్తేనే నేను పేమెంట్ చేస్తాననే అతి తెలివి అంటారు దాన్ని. ఎక్కువ నాలెడ్జ్, ఎక్కువ మరి ఓవర్ తెలివి అంటారు. ఆ తెలివితో ఆలోచించడం వల్ల ఏంటంటే మీరు తస్మాత్ అలా ఉంటారని తెలిసే మరి సీశాబ్ వాళ్ళు కానీ, జోసా వాళ్ళు కానీ ఒక కండిషన్ పెట్టుకున్నారు. ఎవరైతే పేమెంట్ చేస్తారో వాళ్ళే ఫ్లోట్ పెట్టుకోవాలి. తర్వాత పేమెంట్ కానీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారు, వాళ్ళే రౌండ్ 2కి వెళతారు. అది గుర్తుపెట్టుకోండి, తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి తప్పులు జోసాలో చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ గేమ్ ప్లే చేశారు. చాలామంది జోసాలో పేరెంట్స్ ఎస్పెషల్ చాలా గేమ్ ఆడారు. రౌండ్ 1లో సీటు వచ్చిన వాళ్ళు సీటు నచ్చలేదని పేమెంట్ చేయకుండా ఉన్నారు. వాళ్ళని జోసా నుంచి బయటికి పంపించేశారు. జోసా అనే గేటు నుంచి బయటికి వెళ్ళేసి వాళ్ళు మరి ఫర్దర్ కౌన్సిలింగ్లో పాల్గొనకుండా చేశారు. అలాంటి పరిస్థితి మీరు తెచ్చుకోకుండా మీకు రౌండ్ 1లో సీటు వచ్చినారో మీకు రౌండ్ 2లో కావాలంటే మరి పేమెంట్ కట్టాలి. పేమెంట్ చేసిన వాళ్ళు పేమెంట్ పే చేయాలి. అదేవిధంగా ఫ్లోట్ పెట్టుకోవాలి. ఫ్లోటా, ఫ్రీజా, ఈ మూడిట్లో ఒకటి పెట్టుకోవాలా. అది గుర్తుపెట్టుకోండి, తస్మాత్ జాగ్రత్త. నాకు రౌండ్ 2లో సీట్ వస్తుంది, రౌండ్ 1లో సీట్ నచ్చలేదు. ఒకవేళ ఓకే, మీరు ఇంటెన్షన్గా పెట్టుకుని నాకు ఎంసెట్ కాలేజ్ ఉంది, తెలంగాణ ఎంసెట్ కాలేజీలో మంచి జేఎన్టీయు, మరి హైదరాబాదు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో జేఎన్టీయు కాకినాడ, మరి అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీ, అలాంటివి ఉన్నాయి. నేను పెట్టుకోవాలంటే అది మీ ఇంటెన్షన్ వైజ్. కొంతమంది బై మిస్టేక్ మరి అతి తెలివితో ఏంటంటే రౌండ్ 1లో ఫీజు పే చేయకుండా రౌండ్ 2లోకి వస్తున్నారు. రౌండ్ 2లోకి వెళ్ళొచ్చు అని వాళ్ళే అనుకుంటున్నారు. ఎవరైనా సపోజు రౌండ్ 1లో ఫీజు పే చేయకుండా రౌండ్ 2లోకి వెళ్ళొచ్చని కొంతమంది ఎక్స్పెక్ట్ ఉంది. కానీ అక్కడ ఉన్న డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ బిజినెస్ రూల్స్ ఉన్నాయి. సీశాబ్కి సంబంధించిన బిజినెస్ రూల్స్ చాలా కేర్ఫుల్గా ఉన్నాయి. ఆ రూల్స్ అన్ని చదువుకోవాలి. ఒకవేళ
మేము చెప్పింది వినాలి, లేకపోతే మీ అంతటికి మీరే కొంచెం నాలెడ్జబుల్ పర్సన్స్ అయి ఉన్నారనుకోండి, ఆ బిజినెస్ రూల్స్ అని చదువుకోవాలి, లేకపోతే ఎవరైనా చెప్తే వినాలి. అంతేకాకుండా మీ అంతటికి మీరు సొంత డెసిషన్ తీసుకోమాకండి. సొంత తెలివి ఎవరు తీసుకోకూడదు. మనం హాఫ్ నాలెడ్జ్తో మేము చదువుకునేటప్పుడు ఒక ప్రొఫెసర్ అనేవాడు హాఫ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ డేంజరస్ అన్నారు. అందుకని హాఫ్ నాలెడ్జ్తో ఏ పని చేయకూడదమ్మా. తెలియకపోతే పక్కన వాళ్ళని అడగాలి, తెలిస్తేనే మీరు చేయాలి. అది చాలామంది ఇంతకుముందు మేము చదువుకునేటప్పుడు కూడా ప్రొఫెసర్స్, లెక్చరర్స్ అలా చెప్పేవాళ్ళు. ఆ మాటకు ఇప్పటికీ నాకు ఉంటుంది, హాఫ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్. మీకు తెలిస్తే మీరు చెయ్యి, లేకపోతే పక్కన వాళ్ళని అడుగు, తెలిసిన వాళ్ళని అడగాలి. అది గుర్తుపెట్టుకోండి. పేమెంటు చెప్పాను కదా, ఎవరెవరు మిస్టేక్ చేయకూడదు. ఇప్పుడు ఈ మిస్టేక్ చేయటం వల్ల ఏంటంటే జోసా కౌన్సిలింగ్లో నుంచి బయటకు వెళ్ళిపోవడం జరిగింది కొంతమంది స్టూడెంట్స్. ఒక స్టూడెంట్ ఎస్సీ స్టూడెంట్స్ సంథింగ్ ఏదో ఉంది, అతను వాళ్ళకి మరి జోసాలో సీటు వచ్చినా నచ్చలాదంట, కాముగా ఉన్నాడంట, ఫ్లోట్ పెట్టుకున్నాడంట. సీటు వస్తే ఫ్లోట్ పెట్టుకున్నా అది నేరదు, అది వ్యాలిడ్ కాదు. మీరు పేమెంట్ కట్టి డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాలమ్మ, గుర్తుపెట్టుకోండి. డాక్యుమెంట్స్ అంటే కొత్తగా సీటు వచ్చిన వాళ్ళు డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి, పేమెంట్ కట్టాలి, 3 పనులు చేయాలి. ఫ్రీజు స్లైడ్ ఫ్లోట్ ఏదన్నా పెట్టుకోవాలి, పేమెంట్ కట్టాలి, డాక్యుమెంట్, ఈ 3 పనులు చేయాలి, గుర్తుపెట్టుకోండి. తస్మాత్ లేకపోతే మీరు జోసా నుంచి బయటికి ఆటోమేటిక్గా ఇది చేయొచ్చాము, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కొంతమంది ఏంటంటే ఫ్రీజు స్లైడ్ ఫ్లోట్ ఏది పెట్టకపోయినా డిఫాల్ట్ ఫ్లోట్ తీసుకుంటుంది. బిజినెస్ రూల్స్, యాజ్ పర్ బిజినెస్ రూల్స్ ప్రకారం డిఫాల్ట్ అయితే ఫ్లోట్ అయితే తీసుకుంటుంది. అది గుర్తుపెట్టుకుని మీరు రౌండ్ 2కి వెళ్ళాలని ఉంటే ఫీజు అయితే పే చేయండి. తర్వాత రౌండ్ 2లో ఏంటంటే మీరు రౌండ్ 1లో మీకు ఒకవేళ సీటు నచ్చలేదనుకో సరెండర్ బటన్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పేమెంట్ నో నీడ్ టు పే ఎనీ ఫీజెస్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంకోటి ఉంది, గుర్తుపెట్టుకోండి. సరెండర్ బటన్ పే చేస్తే మీకు సీటు నచ్చలేదా, యూ నీడ్ టు పుట్ సరెండర్ బటన్ హియర్, నో నీడ్ టు పే ఎనీ ఫీజెస్, నో నీడ్ టు పే. మీరు ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. సరెండర్ తీసుకుని కొత్త సీటు మీకు ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్. మరి ఈరోజు అయితే సీటు వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్క ఇది ఫిజికల్ రిపోర్ట్ కదా, 13వ తారీఖు 18వ తారీఖు. బ్యాగ్స్ అన్నీ రెడీ చేసుకోండి, ప్రయాణానికి సిద్ధం కావండి. రెడీ టు డిస్పర్స్ అనే విధంగా ఉండాలి. మనకు 6వ తారీఖు ఈరోజు అయితే ఇంకా 6 రోజులు మాత్రమే ఉంది కాబట్టి ప్రయాణానికి సిద్ధం కండి. ఆల్రెడీ రేపు ఈరోజు సీటు వచ్చిన తర్వాత ప్రయాణానికి ప్రతి ఒక్కళ్ళు సిద్ధం అయితే మంచిదని ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. జోసాలో సీటు రాని వాళ్ళందరికీ సీసాబులో మంచి మంచి కాలేజీల్లో రావాలని కోరుచు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ, బాయ్.